తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై తల్లి నిరసనకు దిగింది. పోలీసుల తీరుపై బాధితురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులతో పోలీసులు కుమ్మకయ్యారని ఆరోపణలు చేసింది. లంచాలు తీసుకుని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఎస్ఐపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టు మార్టం సమయంలోనూ డాక్టర్లతో నిందితులు సన్నిహితంగా ఉన్నారని చెప్పారు. నిందితులైన రాఘవరెడ్డి, చైతన్య, బుచ్చిలను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక వారికి యావజీవ శిక్ష పడాల్సిందే. తమకు జరిగిన అన్యాయంపై కన్నీరు మున్నీరవుతుంది ఆ తల్లి. దీనిపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించాలని బాధితురాలు విజ్ఞప్తి చేస్తుంది. న్యాయం జరిగే వరకు కదలేదని రోడ్డుపైన బైఠాయించింది బాధితులు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు బాగుంది. డాక్టర్లను పక్కకు తీసుకెళ్లి ఎస్ఐ సార్ ఫోన్ లో వాళ్ళతో మాట్లాడించి మాతో ఫోన్ లో డాక్టర్ తో మాట్లాడించారు. వాళ్ళు బాగా సేపు మాట్లాడారు, బాగా క్లోజ్ గా మాట్లాడుకున్నారు. ఇంకా మాకు నమ్మకం లేదు. చిన్న బాబు సార్, ఇంకా మాకు ఎవరి మీద నమ్మకం లేదు. బాబ్జీ, వార్డెన్ బాబ్జీ, పెద్దతను రావణారెడ్డి, వాళ్ళ పెద్ద కొడుకు చైతన్య, బుజ్జి, వీళ్ళు నలుగురు రావాలి. వీళ్ళు నలుగురు ముందు నా ముందుకు వచ్చి నాకు సమాధానం చెప్పిన తర్వాత, నాకు సమాధానం ఎందుకు అలా చేశారు అని సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళని యావజ్జీవ శిక్ష వేయాలి. ఉరి శిక్ష కూడా జైల్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ బాబు నేను ఎందుకు చంపాను, ఎందుకు తప్పు చేశానని ఏడవాలి. ఏడ్చి చచ్చిపోవాలి. అంతే అంతే. సీఎం సార్ రావాలి, పవన్ కళ్యాణ్ సార్ రావాలి. అంతే. నేనేమొద్దు, నాకేమొద్దు. చిన్న బాబుని చంపేశారు, చంపి బాత్రూమ్ లో పడేశారు సార్, బాత్రూమ్ లో పడేశారు. నాకు ఇలా సార్ ఎవరు నేను అడుగుతుంటే అమ్మ నువ్వు చెప్పుకో అని నవ్వుతా ఉన్నారు. ఫోన్ లో వాళ్ళతో మాట్లాడుతున్నారు, రావణారెడ్డితో మాట్లాడుతున్నారు. దేనికోసం అంటే సార్ ఇంకేం చెప్పేది. వాళ్ళ ఫేవర్ గా డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఎస్ఐ బి సురేంద్రన్ మహేంద్ర పేరు గుర్తులేదు నాకు. డబ్బులు తీసుకున్నారు, మాట్లాడట్లేదు. వాళ్ళు జైలుకి వెళ్ళాలి సార్, జైలుకి